హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్స్లో తప్పకుండా చెప్పేయండి. సో పెళ్ళి పనులు అయితే షురు అయినాయి అనమాట. సో అందుకని వీడియోస్ పెట్టడం కానీ ఎడిటింగ్ చేయడం కానీ అసలు కుదురుతలేదు అనమాట. సో అందుకని ఇంకా వీడియోస్ అయితే పెట్టట్లేదు. షాప్ కూడా ఓపెన్ చేయట్లేదు ఏందక్క అనేసి కాల్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇక్కడ మా మామయ్య లేదు కాబట్టి పెద్ద కొడుకు అంటే మా వారు ఈ విధంగా సంఘంలో వెళ్ళి ఇంకా కట్టడి కట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. అండ్ పెళ్లి పిల్ల వాళ్ళకి పత్రికలు ఇవ్వడము అది కూడా ఒక సాంప్రదాయం అండి. సో మా వారు అవైలబుల్ లేదు కాబట్టి వాళ్ళ తమ్ముడిని అయితే పంపించారు వాళ్ళ ఇంటికి కూడా. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కట్టడైతే కడుతున్నారు. సో అంటే పెళ్ళికి ముందు ఈ విధంగా 5 పత్రికలు సంఘం వారికి ఇచ్చి ఇంకా కట్టడి కట్టడం అనమాట. సో అంటే ఫ్రెండ్స్ మంగళ బాజా అండ్ వివిధ సౌకర్యాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా సంఘం నుంచి కల్పిస్తారనమాట మనకి. ముందుగా అమ్మవారి దగ్గర పత్రికల నుంచి పూజ చేసి అర్చన చేయించి పూజనైతే చేస్తారనమాట. కొబ్బరికాయను కూడా కొట్టి పత్రికలో శుభం జరగాలని చెప్పేసి అయితే ఇదైతే చేస్తారు. దాని తర్వాత ఇక్కడ పెళ్లి కొడుకు చేయడానికి మళ్ళీ మా మరిదికి డబ్బులు అయితే ఇస్తున్నారు వాళ్ళు, పెళ్లి బట్టలు తెచ్చుకోవడానికి పెళ్లి కొడుకుని చేయడానికి. ఫస్ట్ ముందుగా సంఘం పెద్దలే చేస్తారండి ముందుగా పెళ్లి కొడుకుని, తర్వాతనే ఎవరైనా చేయాలన్నమాట. ముందుగా చేయడం అయితే సంఘం పెద్దలైతే వచ్చి చేస్తారనమాట పెళ్లి కొడుకుని పెళ్లి పిల్లని. ఎవరు పెళ్లి చేసినా కూడా అదే విధంగా జరుగుతుంది. సో ఈ విధంగా పూజ అర్చన అన్ని చేయించి కొబ్బరికాయను కూడా కొట్టి శుభం జరగాలని చెప్పి ఈ విధంగా అయితే చేశారనమాట. అయితే ఫ్రెండ్స్ షాప్ ఎందుకు పెట్టట్లేదు అంటే పెయింటింగ్స్ వేస్తున్నాము, టైం అసలు సరిపోవట్లేదు. మా అక్క బిడ్డ పెళ్ళి కూడా ఉంది ఫ్రెండ్స్, అక్కడికి కూడా వెళ్ళాలి కాబట్టి తొందరగా అయితే చేయడానికి ట్రై చేస్తున్నాము. కాకపోతే అంతే లేట్ అవుతుంది. సో చూసారా ఈ విధంగా క్లీనింగ్ అయితే అవుతుందన్నమాట. వంట రూమ్ అండ్ బెడ్రూమ్ అయింది, ఇంకా హాల్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి ఇంకా పనులు. సో అన్నీ ఒకటొకటిగా కంప్లీట్ అయితే చేసుకుంటున్నాము. మాంకాలమ్మ టెంపుల్లో జరిగిందండి ఇదంతా కూడా. సో మాంకాలమ్మ అమ్మవారి దర్శనం అయితే మీరు కూడా చేసుకోండి. మా మరిదికి అమ్మాయిని మా వారే వెతికారండి. సో మా వారి వాళ్ళ ఫ్రెండ్ చూపించినారనమాట. సో మా అందరికి నచ్చి ఇంకా ఓకే చేసుకున్నాము. మా చెల్లెలు ఫేస్ అయితే రివీల్ చేస్తున్నానండి ఈరోజు. ఈ వీడియోస్ అన్నీ కూడా మా చిట్టి తల్లి తీసిందండి, మర్చిపోకుండా. షూట్ అయితే తనే తీసిందనమాట. మేమందరం కొంచెం బిజీ ఉండే. ఇంకా కొన్ని డేస్లోనే వీళ్ళు దంపతులుగా మారబోతున్నారనమాట, నవదంపతులుగా. సో బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే తప్పకుండా కొట్టేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కీప్ వాచింగ్ ఆన్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.